హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానోస్ కిచెన్. ఈరోజు మనము ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, రుబ్బుకోవలసిన పని లేకుండా, మరియు ఎలాంటి సోడా కానీ పెరుగు కానీ వాడకుండా అప్పటికప్పుడు ఎంతో మెత్తటి దోశల్ని గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనము చూద్దాము. దీనికోసము వీడియో మొత్తాన్ని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా నేను 1 గ్లాసు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. అండ్ అదే గ్లాస్తో 1 గ్లాసు బియ్య పిండిని కూడా తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిగడ్డల్ని అండ్ సన్నగా తురుముకున్న క్యారెట్ని అండ్ అలాగే కొద్దిగా తురుముకున్న అల్లాన్ని వేసుకోవాలి. ఈ తర్వాత 1 పచ్చిమిరపకాయని, అలాగే కొద్దిగా కరివేపాకుని, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకోవాలి. ఆ తర్వాత 1 చెంచా ఉప్పు అండ్ 1 చెంచా జీలకర్ర వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనము దాదాపు 4 గ్లాసులు వాటర్ వాడాలి. ముందుగా 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవడానికి ట్రై చేయాలన్నమాట. మొత్తం ఈ విధంగా కలపాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాసు వాటర్ కొద్దిగా వేసుకుంటూ వీటిని మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసామనుకోండి, 4 గ్లాసుల వాటరు ఈ పిండి అనేది ఉండలు కడుతుంది. కాబట్టి ముందుగా కొద్దిగా వేసుకుంటూ ఈ ఉండలు లేకుండా ముందుగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మిగతా 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన కన్సిస్టెన్సీ తర్వాత దీన్ని మనము మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల పిండి అనేది కొద్దిగా థిక్ అవుతుంది అనమాట. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనము దీన్ని ఇంకా కొద్దిగా పలచగా చేసుకోవడానికి కోసము ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత దీన్ని మనము వెంటనే దోశలు అనేది వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, నీళ్లు పోసిన తర్వాత ఈ విధంగా అనేది ఉండాలి. ఒకసారి మీకు చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత దాని మీద ఇలా ఈ విధంగా నీళ్ళని చల్లుకోవాలి. అదే తర్వాత 1 చుక్క వరకు ఆయిల్ని వేసేసుకొని ఇది మొత్తాన్ని పెనం మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దోశలు అనేటివి ఈజీగా వస్తాయి. పెనానికి అంటుకోకుండా ఈజీగా మనం తీసుకోవచ్చు. సో ఆ తర్వాత 1 స్పూన్ వరకు ఈ పిండిని కలిపి ఇలా ఈ విధంగా పోసేసుకోవాలి. మనకి నార్మల్ దోశల్లాగా ఇవి రావండి, పలసగా ఉన్నది కాబట్టి కొద్దిగా వీటిని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని తప్పకుండా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో దీన్ని చేసేసామనుకోండి కాలిపోతుంది. ప్లస్ మనకి దోశలు ఫ్లిప్ చేసుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ తర్వాత కొద్దిగా కుక్ అయిన తర్వాత దీనిపైన మనము ఆయిల్ని వేసేసుకోవాలి. చూడండి, దోశలు అనేటివి ఈ విధంగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా మనము వేరు చేసుకొని ఫ్లిప్ చేసేసుకోవాలి. చూడండి, ఎంతో ఈజీగా చాలా ఫాస్ట్గా ఈ దోశలు అనేటివి రెడీ అయిపోతాయి. అండ్ తినడానికి కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం అల్లం తురుము, జీలకర్ర వేయడం వల్ల ఈ దోశలు అనేటివి చాలా మంచి రుచిని వస్తాయండి. వీటిని తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా మిగతా దోశల్ని మనము వేసేసుకోవాలి. కానీ మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే మాత్రం కంపల్సరీ నాన్ స్టిక్ మీదనే వేసేసుకోండి. నార్మల్ దోశల మీద అయితే ఇది కొద్దిగా కష్టమే రావడము. ఈ విధంగా అన్ని దోశల్ని వేసేసుకోవాలి. సో ఈ దోశలకి కాంబినేషను నేను కొత్తిమీర టమాటా చట్నీతో వాడానండి. దీని కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఆ కొత్తిమీర టమాటో రెసిపీ మా వీడియోలో ఉంది, అప్లోడ్ చేసి తప్పకుండా మా ఛానల్ని చూడండి. అండ్ ఆ కాంబినేషన్ చట్నీని తయారు చేసుకొని తినండి. చూడండి ఫ్రెండ్స్, దోశలు చూడడానికి ఎంత క్రిస్పీగా కలర్ ఎంత బాగా వచ్చిందో చూడండి. దీనికి కాంబినేషన్ టమాటో చట్నీని చేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ టమాటో కొత్తిమీర చట్నీ రెసిపీని మా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చలేదా, అండ్ ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్?